మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం సగౌరవంగా పీటీఎం అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. సుమారు 2.28 కోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ అందరి కాంబినేషన్లో కూడా ఈ కార్యక్రమం రికార్డు స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది. మరి చూసాం, గత ప్రభుత్వం పూర్తిగా విద్య మీద చిన్న చూపు చూసింది. అలాగే ఈ డార్క్ రూమ్లో ఉండి మీట్ నొక్కే జగన్మోహన్ రెడ్డి, అంటే డార్క్ రూమ్ నుంచి పరిపాలించే జగన్మోహన్ రెడ్డి గత తల్లిదండ్రులు చాలామందికి తీవ్ర అన్యాయం చేశారు. ఆయన డార్క్ రూమ్లో కూర్చుని ఓ మీట్ నొక్కితే అందరికీ పడేది, అది పెద్ద గొప్ప అనుకునేవాడు ఆయన. కాకపోతే అర్హులైన వాళ్ళు చాలామంది మిగిలిపోయేవారు. వారు ఆర్తనాదాలు వినే వాళ్ళు బాధ పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా సరే ఉపయోగం ఉండేది కాదు. మరి ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమంలో భాగంగా 68 లక్షల మంది విద్యార్థులకి ఈ యొక్క 13,000 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పడలేదో వాళ్ళని గ్రీవెన్స్లో పెట్టుకుని మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ కూడా ఆయన నెలాఖరు వరకు చేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధి అంటే అది, అంతేగాని ఏదో మీట్ నొక్కాం కొంతమందికి పడిపోయింది, అర్హులైన వాళ్ళు ఏడుస్తున్నా సరే పట్టించుకోవడం అనేది అది సైకో పాలన. అలాగే ఈ రోజున మేము ఏ పేరు ఇచ్చినా సరే, ఇప్పుడు కిట్లు ఉన్నాయి, 3 జతల యూనిఫామ్లు కానీ షూస్ కానీ బెల్ట్ కానీ ఎక్కడా కూడా రాజకీయ నాయకులు ఫోటో పెట్టలే. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టి సగౌరవంగా పెట్టుకున్నాం. అలాగే డొక్కా సీతమ్మ గారి పేరు మధ్యాహ్నం భోజనానికి పెట్టాం. అంటే చిత్తశుద్ధి అంటే అది, అంతేగాని జగన్మోహన్ రెడ్డి బ్యాగుల మీద ఫోటోలు పెట్టుకోవడం, ఆయన సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదండి, అయినప్పటికీ ఆయన ఫోటో ఈ పుస్తకాల మీద ఎందుకు? అలాగే ఈరోజు ఫీడ్బ్యాక్ అనేది ప్రతి తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. పూర్తిగా విద్య కార్పొరేట్ స్థాయిలో ఉండాలనే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఈరోజు అదే స్థాయిలో వెళ్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాల మేరకు డొక్కా సీతమ్మ గారు, ఆయన కోరిక మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు మధ్యాహ్నం భోజనానికి కూడా పెట్టడం జరిగింది. అలాగే లోకేష్ గారు నిరంతరం 24/7 ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో కార్పొరేట్ స్థాయిలో ఉండాలి, కార్పొరేట్ స్కూల్ స్థాయిల్లో ఉండాలి, వాటికి పోటీ పడాలి. వాటితో పాటు అలాగే రేపు అన్న రోజున ఈ ప్రభుత్వ పాఠశాలలో సీట్ కావాలంటే రాజకీయ నాయకుల వైపు చూడాలి, రికమెండేషన్ లెటర్ల కోసం రావాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తల్లికి వందనం అనే పేరు కూడా ఎందుకు పెట్టారంటే దాని ముఖ్య ఉద్దేశం అదే, ఒకటే, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి, తల్లికి గౌరవం ఇవ్వాలి, ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. గత ప్రభుత్వంలో చూసాం, లోకేష్ గారిని నీకు చీర పంపిస్తాను, జాకెట్లు పంపిస్తాను, గాజులు పంపిస్తానంటే ఆయన ఒకటే చెప్పారు, నాకు ఆడవాళ్ళ మీద గౌరవం ఎక్కువ, నా తల్లికి ఇచ్చుకుంటాను చీరలు పంపండి అమ్మా, గాజులు ఇచ్చుకుంటాను, నా చెల్లికి ఇస్తాను పంపండి అమ్మా. మరి ఆయన ఉద్దేశం ఒకటే, ఆడవాళ్ళని గౌరవించబడాలి. ఈ వైసీపీ నాయకులు మొన్న చూసాం, ప్రతాప్ కుమార్ రెడ్డి అతను ఒళ్ళు బలిసి కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆడవారి పట్ల. మరి అలాంటి ఉన్మాదులకి తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా వైసీపీ వారికి, వైసీపీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆడవాళ్ళంటే బాగా చులకన, అందుకనే వాళ్ళ చెల్లిని తల్లిని కూడా బయటికి గెంటేశాడు. అలాగే ఆ సైకో పాలన కింద పిల్ల సైకోలు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఉపేక్షించేది లేదు. మనం ఆడవారికి గౌరవం ఇవ్వాలి. ఈ సొసైటీ, ఈ శాంతి ఓర్పు సహనం అని ఎవరికన్నా ఉన్నాయంటే, ఈ ప్రపంచం ఇంత శాంతియుతంగా నడుస్తూ ఉందంటే, ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ ప్రపంచం కానీ దేశం కానీ ఎంత సౌమ్యంగా ప్రశాంతంగా నడుస్తుందంటే అది ఆడవాళ్ళు ఓర్పు సహనం వల్లే అని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అలాంటి వారిని కించపరుస్తూ మాట్లాడిన ఈ వైసీపీ జ్ఞానం లేని వ్యక్తులకి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు తప్పుడు సంకేతాన్ని ఈ రాష్ట్రంలో పిల్లలకి ఇవ్వద్దు. మిమ్మల్ని చూసి చాలామంది చెడిపోతూ ఉన్నారు. మీరు సొసైటీకి హానికరం అని ప్రజలు గుర్తించారు. అతి త్వరలోనే తగిన రీతిలో మేము బుద్ధి చెప్తాం కూడా మీకు అని తెలియజేస్తూ, మరొకసారి మరి ఏ సమస్య ఉన్నా సరే మేము
మీరు ఎదురొచ్చి చెప్పమని ఈరోజు కోరినప్పుడు ఈ పీటీఎంలో మరి ఎవ్వరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే సుపరిపాలన తొలడుగులో భాగంగా కూడా నేను సగౌరవంగా తలెత్తుకుని ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతామని తెలియజేస్తుంటూ అందరికీ నమస్కారం.